మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేం. అందుకే మీ సంతోషాలకు వాయిదా వేయకండి. అనుకున్నమని అన్నీ జరగవు, అన్నీ అనుకోలేదని ఆగవు. కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. నువ్వు అనుకున్న గమ్యం చేరే వరకు సమాజం చేసే ఏ శబ్దం నీ మదికి వినపడనివ్వకు. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు. ముక్కోటి దేవతల గుడి మన అమ్మ ఒడి. దయ్యాలు, భూతాలు, పిశాచల కన్నా మానవత్వం లేని మనిషి ఈ ప్రపంచానికి ప్రమాదం. ఏ రాజకీయాలైనా ఒక అంచనా వేయొచ్చు, కానీ కుటుంబ రాజకీయాలు మాత్రం అంచనాలు వేయలేము. మనసులో కల్మషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడుతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనుకాల చేదుగా మాట్లాడుతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహముతో స్నేహం చేసుకోవచ్చు, కానీ గుంట నక్కతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. మార్గం తెలిసినవాడు మేధావి, చూపించినవాడు నాయకుడు, దాటినవాడు సమర్థుడు. ఎవరైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి, అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. నీ బాధను పంచుకోవడానికి ఎవ్వరూ ఉండకపోవచ్చు, నీ కన్నీళ్లు తుడవడానికి ఎవ్వరూ ఉండకపోవచ్చు, కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామంది ఉంటారు. జాగ్రత్త మిత్రమా. కుటుంబం ఉన్నదంటే అది నీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది మాత్రమే. నువ్వెంత ధనం సంపాదించినా నిన్ను అభిమానించే వాళ్ళను, నిన్ను మనసులో ఆరాధించే వాళ్ళను కొనుక్కోలేవు. నీ జీవితంలో భార్యస్థానాన్ని మార్చుకోగలవేమో, కానీ నీ తల్లిదండ్రులను మాత్రం మార్చుకోలేవు. అర్ధరాత్రిలో కూడా నిద్రను మర్చి తీవ్రంగా ఆలోచిస్తున్నావంటే రేపటి భవిష్యత్తు కోసమై అయినా ఉండాలి, లేదా జరిగిన గతాన్ని తలుచుకొని సతమతమవుతూ గుండెల్లో నింపుకున్న బాధను తీసేసే ప్రయత్నమైనా అయి ఉండాలి. కాలం ఎంత చిత్రమైనది, ఏ క్షణం మనదో ఏ క్షణం మనది కాదో చెప్పలేం, కానీ మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన మాత్రం భగవంతుడి అనుగ్రహమే. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువని ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. పనికి మాలిన బంధాలు నీ జీవితంలో ఎన్ని ఉన్నా నీకు పనికిరానప్పుడు అలాంటి బంధాలని వదిలేయి, బాగుపడతావు. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువ ఇవ్వదు. ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు. పళ్ళు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి, తప్పదు.